హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్. ఇప్పుడు మనం రాబోయే వీక్ కోసం అయితే అనాలిసిస్ అయితే చేద్దాం అనమాట. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజే అనాలిసిస్ పెట్టుకుందాం. సో దాని ప్రకారంగా అయితే నెక్స్ట్ వీక్ అయితే అదే విధంగా కంటిన్యూ అయితే అవ్వబోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీ నుంచి మొదలు పెడదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం డే క్యాండిల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. మనం డే క్యాండిల్లో చూసుకున్నట్టయితే మార్కెట్ మొత్తం సైడ్ రేంజ్లోనే ఉంది. అంటే హెవీగా డౌన్ఫాల్ లేదు, హెవీగా అదేమంటారు బుల్లిష్ మూమెంటం కూడా లేదు. సో ఓకే, మనకు 1 అవర్ చార్ట్ ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోదాం. 1 అవర్ చార్ట్ ప్యాటర్న్లో చూసుకున్నట్టు అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా క్లియర్గా మొత్తం సైడ్ వేస్ మార్కెటే ఉంది. మనం రీసెంట్గా మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. మనం 23,618 దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఈ డౌన్ఫాల్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఏడేది మండే, అంటే ఎగ్జాక్ట్ లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్ డౌన్ఫాలే ఉండే. నిన్న ఫ్రైడే రోజు మాత్రమే మార్కెట్ ఇక్కడ ఏం చేసింది, సపోర్ట్ తీసుకొని మళ్ళీ బుల్లిష్ మూమెంటం అయితే ఇస్తుంది. లాస్ట్ వీక్ మొత్తం డౌన్ఫాల్ అవ్వడానికి కారణం ఏంటిదో మనందరికీ తెలిసే ఉంటుంది. ఢిల్లీలో మన స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్ అయితే చేశారు. దానివల్ల చాలా గొడవలు అయ్యాయి. మన మార్కెట్ కండిషన్ కూడా బ్యాడ్గా ఫామ్ అయింది. కానీ నో ప్రాబ్లం, మన మార్కెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న చిన్న వాటికి బెదిరుకుంటుంది, కానీ అంటే పెద్ద వాటికి బెదిరుకోదు. అంటే ఎలా అంటే ఇట్లా ఏదైతే మూమెంటం వస్తుందో, ఇట్లా సడన్ ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందరూ సెల్లింగ్ చేసేస్తారనమాట. ఆ సెల్లింగ్ వల్ల, ప్యానిక్ సెల్లింగ్ వల్ల ఏమైతే అంటే మార్కెట్ ర్యాపిడ్ ఫాల్ అవుతుంది. తర్వాత ఏమైతే అంటే కాకపోతే కొంచెం కండిషన్స్ అన్నీ ఒక లెవెల్కి వచ్చినాక, అంటే ఒక గుడ్ పొజిషన్కి వచ్చినాక దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే చేస్తుంది. సో ఇది మనకు చాలా క్లియర్ ఆపర్చునిటీ. మనకు చూసుకోవచ్చు, ఇంత డౌన్ఫాల్ తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బులిష్ మూమెంటం అయితే చేస్తుంది. సో నెక్స్ట్ వీక్ అయితే ఫుల్లీ పాజిటివ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు ట్రేడ్ ఆపర్చునిటీ ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. ఓకే, 15 మినిట్ చార్ట్ ప్యాటర్న్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో మండే రోజు మార్నింగ్ అయితే 100%గా ఈ లెవెల్ని బ్రేక్ చేసి బులిష్ మొమెంటం ఇస్తుంది. సో ఓకే, నో ప్రాబ్లం. మనకేమైనా చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుందేమో చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే ఒక క్లియర్గా చార్ట్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఆ చార్ట్ ప్యాటర్న్ ఏంటిదో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు మనకు మార్కెట్ చాలా క్లియర్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే ఇస్తుందన్నమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు మీరు, కప్ అండ్ హ్యాండిల్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా క్లియర్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ యొక్క అదేముంటుంది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ప్రకారంగా ఈ మండే రోజు ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకు చాలా క్లియర్గా బులిష్ మూమెంటం అయితే ఉంటుంది. బులిష్ మూమెంటం మండే ఒక్క రోజు కోసమే కాదు, నెక్స్ట్ రాబోయే వీక్ మొత్తం బులిష్ మూమెంటం ఉంటుంది. సో మనం చాలా ఈజీగా లాంగ్ సైడ్ పొజిషన్ అయితే తీసుకుంటాం అనమాట. లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ మనం ఎక్కడ పెట్టుకోవచ్చు, ఈ హ్యాండిల్కి కొంచెం కిందగా పెట్టుకున్నట్టయితే 1:2 రేషియో తీసుకున్నా కానీ చూసుకోవచ్చు. మనకు 1:2 ఎగ్జాక్ట్గా 1:2 ఓకే 1:2 తీసుకున్నా కానీ మనకు థర్స్డే యొక్క హై వరకు అయితే మనకు టార్గెట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ టార్గెట్ మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్, హారిజంటల్ రే. సో ఇది మన ఫస్ట్ టార్గెట్ అనమాట. సో నిఫ్టీ కోసం అయితే మనం అనాలిసిస్ అయితే చేసేసాం. నెక్స్ట్ వీక్ అయితే నిఫ్టీ మొత్తం బుల్లిష్ మూమెంటం ఉండబోతుంది. మన అనాలిసిస్ ప్రకారం మనం ట్రేడ్ కూడా బుల్లిష్ సైడే తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ సైడ్కి వచ్చేద్దాం అనమాట. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా డే ప్రకారంగా మొదలు పెడదాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ అంతగా పడలేదు. బ్యాంక్ నిఫ్టీ ఓకే అదే రేంజ్లో ఉంది, ఎక్కువగా డౌన్ఫాల్ రాలేదు, ఎక్కువగా బులిష్ మూమెంటం రాలేదు.
కాకపోతే చూసుకోవచ్చు ఇక్కడ మనకు గ్యాప్ అయితే ఉందన్నమాట. గ్యాప్ డౌన్ అయితే చాలా అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా క్లియర్గా ఎంత గ్యాప్ ఉందో. దీని తర్వాత ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ మూమెంటం ఇస్తుంది. సో ఓకే, మనకు ఏమైనా ప్యాటర్న్ కనిపిస్తుందేమో చూద్దాం అనమాట. 15 minute చార్ట్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ నుంచి 56,000 దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. 56,000 దగ్గర అయితే మనం ఒకటి అది పెట్టేసుకుందాం, ఒక సపోర్ట్ అయితే 56,000. యా, ఎగ్జాక్ట్ 56,000 దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే, కమ్ టు 5 minute. 5 minute చూసుకున్నట్టయితే 56,573 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసి దాని తర్వాత మొత్తం కంప్లీట్ కన్సాలిడేట్ చేస్తుంది. సో దీని ప్రకారంగా ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే ఫామ్ అయింది. రెక్టాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ క్లియర్ రెక్టాంగిల్. ఏం లేదు, సింపుల్ చార్ట్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి ప్రైస్ యాక్షన్ మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ క్యాండిల్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తూ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం అనమాట. మొత్తం ఫారెక్స్ మార్కెట్ అయినా, ఇండియన్ మార్కెట్ అయినా, చైనీస్ మార్కెట్, ఏ మార్కెట్ అయినా అందరూ ఫాలో అయ్యేది ఇదే ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ట్రేడింగ్. సో మండే కోసం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందంటే ఇదే జోన్లో కన్సాలిడేట్ అయ్యి, అంటే ఇదే జోన్లో సైడ్ వేస్ అయ్యి, లేదా ఈవినింగ్ వరకు అయినా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని తర్వాత మనం అయితే ట్రేడ్ అయితే తీసుకుందాం. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలా ఉండబోతుంది అంటే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇస్తుంది. బ్రేక్అవుట్ ఇచ్చి బుల్లిష్ మూమెంటం అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా డౌన్ఫాల్ తర్వాత ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది. ఎగ్జాక్ట్గా అది కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ 56,000 రౌండ్ ఫిగర్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. సో దిస్ ఈజ్ ద క్రూషియల్ లెవెల్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం బుల్లిషే ఉన్నాం. సో ఇలా మనం ఇంకా అక్యురేసీ కోసం ఏం చేయొచ్చు, పుట్ కాల్ రేషియోని అయితే ఫాలో చేసుకోవచ్చు. పుట్ కాల్ రేషియో అంటే ఏంటిది, ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీది. మనం నిఫ్టీ నుంచి మొదలు పెడదాం. ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ పుట్ కాల్ రేషియో ఎలా ఉందో. పుట్ కాల్ రేషియో 1కి ఎక్కువగా ఉంటే ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా 0.83 ఉంది ప్రస్తుతానికి అయితే. 1కి ఎక్కువగా ఉంటే బుల్లిష్ మూమెంటం వస్తుంది అనమాట. ఇది ఒక ఇండికేటర్. పుట్ కాల్ రేషియో అనేది ఒక ఇండికేటర్. దీన్ని మనం పుట్ యొక్క ఓఐ డేటా అండ్ కాల్ యొక్క ఓఐ డేటా ప్రకారంగా మనం పుట్ కాల్ రేషియోని అయితే తీస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మార్కెట్ యొక్క ప్రిడిక్షన్ ముందు ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనకు కొంచెం క్లూ అనమాట. అంటే ఎలా పుట్ కాల్ రేషియో 1 కంటే ఎక్కువగా ఉంటే బులిష్ మూమెంటం వస్తుందని ఇండికేట్ చేస్తుంది అనమాట. అదే ఒకవేళ 1 కంటే తక్కువగా ఉంటే బేరిష్ మూమెంటం వస్తుందని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం నిఫ్టీ ఇక్కడ నుంచి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇండికేట్ చేస్తుంది బౌన్స్ బ్యాక్ అవుతుంది, బై సిగ్నల్ ఇచ్చేసింది. సో నిఫ్టీ బై సైడ్ అని మనం చాలా క్లియర్గా ఉన్నాం. మన అనాలిసిస్ అలాగనే వచ్చింది, ఈ ఇండికేటర్ అలాగనే చెప్తుంది. సో అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే అదే లెవెల్లో ఉంది. సేమ్ మనం అనాలిసిస్ చేసినప్పుడు కూడా అలాగనే ఉండే, మొత్తం కంప్లీట్ కన్సాలిడేషన్ ఉండే. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఏమైంది, చాలా క్లియర్గా బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంటుంది. 0.69 నుంచి వెళ్ళి 0.80కి వెళ్ళిపోయింది. 1+ అయింది అనుకోండి, కంప్లీట్ బుల్లిష్ మూమెంటం ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఇదనమాట మన అనాలిసిస్ వచ్చేసి. నిఫ్టీలో బుల్ సైడే ఉన్నాం, అలాగే బ్యాంక్ నిఫ్టీలో బుల్ సైడే ఉన్నాం. అలాగే మీకు పుట్ కాల్ రేషియో ఎలా తీయాలి అంటే అది మనం పర్సనల్గా మనం కూడా తీసుకోవచ్చు. ఆ రేషియో అనేది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కొన్ని. ఎవరికైనా పుట్ కాల్ రేషియో ఎలా తీయాలి అని డౌట్ వచ్చినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను అనమాట. ఎలా కనిపెట్టాలో నేర్పించాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పుట్ కాల్ రేషియో అని కామెంట్లో మెన్షన్ చేయండి. నేను దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ అవర్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఉంటారో, ఇంకా ఎనాలిసిస్ కావాలి, ఎనాలిసిస్ ఎలా చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి.
అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.